ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాం. ఫ్రూట్ సలాడ్ అంటే తెలుసు కదా, పాలను బాగా మరిగించి కస్టర్డ్ పౌడర్ అని ఒకటి దొరుకుతుంది. ఆ పౌడర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి. 1 లీటర్కి ఒక 3 స్పూన్లు అలా పడుతుంది అనమాట కస్టర్డ్. పొమోగ్రానైట్ మన దగ్గర ఎలాగో ఫ్రూట్స్ ఉంటాయి కదా డైలీ రొటీన్లో. పపాయ చిన్న చిన్న ముక్కలు చేశాను. కొన్ని పొమోగ్రానైట్ వేసాను, కొన్ని పపాయ వేస్తున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బనానా కంపల్సరీ అండి. ఇదిగో బనానా వేస్తేనే ఫ్రూట్ సలాడ్కి అందం. ఆ టేస్టు, అందం మీన్స్ ఆ టేస్టు. కస్టర్డ్ అంటే ఏదో కాదండి, ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. లోపల ఎల్లో కలర్లో ఉంటుంది పౌడరు. సేమ్ ఆ కప్ మీద చూపించినట్టుగా 1 లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక 3 స్పూన్స్ అలా వాటర్లో కలిపేసి పాలన్నీ బాగా మరిగిన తర్వాత మనము ఆ కస్టర్డ్ వేయాలన్నమాట. పాలు మరిగిన తర్వాత ఈ వాటర్లో కలుపుకున్న కస్టర్డ్ లిక్విడ్ని మనము పాలల్లో వేసుకొని పాలు కూడా బాగా మరిగించి దాంతోపాటు ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత చల్ల చేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా అవుతుంది, అప్పుడు ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. ఫ్రూట్ సలాడ్ అంటారు. మాకు ఇష్టమైన స్వీట్. నమ్ముతారా ఎవరైనా? అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చూడండి ఏమైనా ఉందా? ఏమన్నా అన్యాయం ఇది? ఏమన్నా న్యాయమా చెప్పవే? ఇంత అన్యాయం చెప్పు. ఫ్రూట్ సలాడ్లో ఎప్పుడైనా ఫ్రూట్స్ వేసుకొని తింటావా నువ్వు? ఓన్లీ ఫ్రూట్ సలాడ్. ఇదిగో ఇలా ఉంటుంది ఎల్లోగా. చూసారా, జ్వరం వచ్చింది, 10th క్లాసు ఎగ్జామ్కి వెళ్ళింది, దొంగలాగా వారిపోయి వచ్చింది ఎగ్జామ్ రాసి. అలా పప్పు ఉంటే కథం, డ్యూటీ చేయాల్సిందే. ఎగ్జామ్ రాసినావా? నీకు అన్నం తినమంటే తిన అంటే, ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్స్తో తినమంటే ఉత్త లిక్విడ్, ఇంకా పాలు తాగితే అయిపోయాయి కదమ్మా. ఇట్లా ఇష్టమా? ఫ్రూట్స్ వేసుకొని తినడం అలవాటు చేసుకోమ్మా. 14 years నువ్వు ఇప్పుడు దాకా ఫ్రూట్ సలాడ్లో ఫ్రూట్స్ వేసుకొని తినలేదు. ఇంక ఇప్పుడు ఏం తింటావులే అమ్మా, నా ఆశ కాకపోతే. బాయ్. వీలైనంత అంటే మనం తినగలిగినంత చక్కెర వేసుకోవాలి. ఇది మర్చిపోయారు. అక్క నువ్వు చక్కెర చెప్పలేదు అక్క అని కమెంట్ చేశారు. మన ఇష్టం వచ్చినంత తగినంత చక్కెర వేసుకోవచ్చు. మా ఆయనకైతే అసలు చక్కెర కూడా వేయను నేను, ఫ్రూట్స్తోనే సరిపెట్టుకుంటాడు.